వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ 501 రూపీస్కి, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో త్వరలో జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ 1 నుంచి భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. కాబట్టి భవితా సంతోష్ ఎకానమీ యాప్ని అందరూ పర్చేస్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 25-26లో 16,000 మొండి బకాయిలను తిరిగి వసూలు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఎవరు వెల్లడించారు అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ని మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఉమాశంకర్, ఆప్షన్ బి కేజీ అనంతకృష్ణ, ఆప్షన్ సి రామకృష్ణ గుప్తా అండ్ ఆప్షన్ డి అండ్ ఆప్షన్ సి రామకృష్ణ గుప్తా అండ్ ఆప్షన్ డి అశోక్ చంద్ర. మరి మొండి బకాయిలను 16,000 వరకు వసూలు చేయాలి అనే లక్ష్యాన్ని ఎవరు ప్రకటించారు, ఎవరు వెల్లడించారు అని అంటే అశోక్ చంద్ర. ఆప్షన్ డి అశోక్ చంద్ర వెల్లడించడం జరిగింది. మరి అశోక్ చంద్ర అనే వ్యక్తి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి అయిన అశోక్ చంద్ర గారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 25-26లో మొండి బకాయిలు దాదాపుగా 16,000 వరకు వసూలు చేయాలని వెల్లడించడం జరిగింది. దీనికోసం గాను మొత్తం రుణాలలో మొండి బకాయిలు అనేవి దాదాపుగా 1%కి తగ్గించాలి అని చెప్పి నిర్దేశించినట్లుగా ప్రకటించడం జరిగింది. మొత్తం రుణాలలో మొండి బకాయిలు అనేవి 1% వరకు తగ్గించాలి అని నిర్దేశించినట్లుగా ప్రకటించారు. మరి దీని ద్వారా గత ఆర్థిక సంవత్సరం 24-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 14,336 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసినట్లుగా వివరించడం జరిగింది. దీని ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 14,336 కోట్లు అనేవి వసూలయ్యాయి అని చెప్పి వివరించడం జరిగింది. మరి దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరం అంటే 25-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 16,000 మొండి బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అని వెల్లడించడం జరిగింది. ఎవరు అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి అయిన అశోక్ చంద్ర గారు వెల్లడించడం జరిగింది. క్రీడల్లో నకిలీ ధృవపత్రాలను అరికట్టాలని ప్రభుత్వానికి ఎవరు విజ్ఞప్తి చేశారు? మరి క్రీడలకు సంబంధించి నకిలీ ధృవపత్రాల గురించి మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ నండూరి సుబ్బారావు, ఆప్షన్ బి రాజేష్ కుమార్ అండ్ ఆప్షన్ సి ఆర్కే పురుషోత్తం మరియు ఆప్షన్ డి సంజయ్ మల్హోత్రా. మరి ఎవరు దీనికి సంబంధించి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి అనంటే ఆప్షన్ సి ఆర్కే పురుషోత్తం దీనికి సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వానికి. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మనం తెలుసుకుంటే ఆర్కే పురుషోత్తం అనే వ్యక్తి రాష్ట్ర క్రీడా సంఘం అధ్యక్షుడైన ఆర్కే పురుషోత్తం ఆదివారం రోజున విజయవాడలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఇప్పుడు నూతనంగా వచ్చే మెగా డిఎస్సి
మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉండే నియామకాలకి సంబంధించి ఈ క్రీడా సంఘాల జోక్యాన్ని ప్రభుత్వం తొలగించినట్లుగా పేర్కొన్నారు. అలాగే ఇటీవల జరిగిన పశు సంవర్ధక శాఖ నియామకాల్లో దాదాపుగా 8 మంది నకిలీ ధృవపత్రాల ద్వారా ఉద్యోగాలు సాధించారు అని చెప్పి ఈయన వివరించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈయన గత ఏడాది సెప్టెంబర్ 15న దీనికి సంబంధించి ఫిర్యాదులు చేశానంటూ దీనిపై ఎవరు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి ఈయన పేర్కొనడం జరిగింది. మరి వచ్చే నెల జూన్ 23న అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలని అన్ని జిల్లాలలో ప్రారంభించాలి అని చెప్పి ఈయన వివరించడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ కి ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ డిఏ రాజు, ఆప్షన్ బి వెస్ట్రాపెన్, ఆప్షన్ సి శ్రీనివాసరావు అండ్ ఆప్షన్ డి ఎల్ఆర్ శ్రీహరి. మరి ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ కి ఎవరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు అనంటే ఆప్షన్ సి శ్రీనివాస రావు గారు. పాము శ్రీనివాసరావు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎంపికవ్వడం జరిగింది. మరి పాము శ్రీనివాస్ మరి దీనికి సంబంధించి ఆదివారం రోజున విజయవాడలో ఒక ఆంధ్రప్రదేశ్లో ఏపీ సమావేశంలో భాగంగా ఒక నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపిక చేయడం జరిగింది. ఆదివారం విజయవాడలో ఏపీఎన్జీఓ అనే సమావేశంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం కూడా జరిగింది. నెక్స్ట్, ఉక్రెయిన్ పై రష్యా వైమానిక దాడికి కారణంగా ఎంతమంది మృతి చెందారు? మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏ 12 మంది, ఆప్షన్ బి 60 మంది, ఆప్షన్ సి 80 మంది, ఆప్షన్ డి 27 మంది. మరి వైమానిక దాడిలో భాగంగా దాదాపుగా 12 మంది మరణించారు అని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక మనం చూసుకున్నట్లయితే రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య దాదాపుగా 3 ఏళ్లుగా యుద్ధం అనేది జరుగుతుంది. మరి గత 3 ఏళ్లుగా జరుగుతున్న ఈ యుద్ధాలలో ఈ వైమానిక దాడి అనేది అతి పెద్దది అని చెప్పి ఉక్రెయిన్ ప్రభుత్వం వివరించడం జరిగింది. అంటే గత 3 ఏళ్లలో జరిగిన యుద్ధాలలో ఇదే అతిపెద్ద వైమానిక యుద్ధంగా ఉక్రెయిన్ ప్రభుత్వం వివరించింది. మరి ఈ యుద్ధం అనేది వైమానిక దాడి అనేది రష్యా ఎన్ని డ్రోన్లతో ఎన్ని క్షిపణులతో ఈ దాడి చేసింది అని అంటే దాదాపుగా 69 క్షిపణులతో మరియు 298 డ్రోన్లతో ఈ వైమానిక దాడి అనేది చేసింది. అంటే దాదాపుగా 367 క్షిపణులు డ్రోన్లతో ఈ యుద్ధాన్ని చేయడం జరిగింది, లేదంటే వైమానిక దాడి చేయడం జరిగింది. మరి ఈ వైమానిక దాడి కారణంగా దాదాపుగా 12 మంది చనిపోయారు. దీంట్లో దాదాపుగా 3 చిన్నారులు ఉన్నట్లుగా ప్రభుత్వం వివరించింది. మరి ఈ దాడిలో 12 మంది చనిపోతే దానిలో 60 మందికి పైగా గాయాలు అయ్యాయని, 80 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి అని, 27 చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయని వెల్లడించడం జరిగింది. మరి ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్లో అగ్ని పర్వతాలు లేదంటే బాంబుల దాడి అనేది అధికంగా జరిగింది. ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్లో బాంబులు అనేవి చాలా దారుణంగా బాంబుల దాడులు అనేవి జరిగాయి.
శ్వాసతోనే చక్కెర స్థాయిలను గుర్తించే పరికరాన్ని ఏ రాష్ట్రంలో రూపొందించారు? మరి శ్వాస ద్వారానే ఒక చక్కెర స్థాయిని గుర్తించే ఒక పరికరాన్ని రూపొందించారు. మరి అది ఎక్కడ అని చూసుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ ని మనం చూసుకుంటే ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ మరియు ఆప్షన్ డి మధ్యప్రదేశ్. మరి చక్కెర స్థాయిని గుర్తించే ఈ పరికరాన్ని అంటే శ్వాసతోనే గుర్తించే పరికరాన్ని మధ్యప్రదేశ్లో రూపొందించారు. మధ్యప్రదేశ్లో ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో జెట్ శంకర్ త్రివేది ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి దీనిని రూపొందించడం జరిగింది. ఎక్కడ మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో జెట్ శంకర్ త్రివేది అనే ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఈ శ్వాసతో నడిచే చక్కెర స్థాయిలను గుర్తించే ఒక పరికరాన్ని గుర్తించడం జరిగింది. మరి ఇంతకు ముందు చక్కెర స్థాయిని గుర్తించే పరికరం అనేది ఏ విధంగా ఉంటుంది అనంటే చక్కెర స్థాయిని గుర్తించాలంటే ముందుగా సూదితో పొడిచి రక్తాన్ని తీసి ఒక గ్లూకోమీటర్ ద్వారా చక్కెర స్థాయిలని గుర్తించేవారు. మరి ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది ఏది లేకుండా కేవలం శ్వాస ద్వారానే చక్కెర స్థాయిని గుర్తించే ఒక పరికరాన్ని రూపొందించడం జరిగింది మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో. సింధు జలాలను అడ్డుకోవాలంటే వారి మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సి ఉంటుందని మరియు $1 బిలియన్ ఖర్చు అవుతుందని ఎవరు పేర్కొనడం జరిగింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఆర్ ప్రజ్ఞానంద, సెకండ్ ఆప్షన్ సుభాషిస్ బోస్, థర్డ్ ఆప్షన్ మహమ్మద్ హుస్సేన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వి నారాయణ. మరి ఎవరు పేర్కొన్నారు దీనికి సంబంధించి అంటే ఆప్షన్ సి మహమ్మద్ హుస్సేన్ పేర్కొనడం జరిగింది. మరి మహమ్మద్ హుస్సేన్ సింధు జలాలకి సంబంధించి ఏమని పేర్కొన్నాడు అనంటే రీసెంట్ గా పెహల్గాం దాడిలో భాగంగా పాకిస్తాన్ భారత్ తో ఏ సంస్థల్లో గాని జలాల్లో గాని అనుబంధంగా ఉంటుందో వాటన్నిటి నుంచి తొలగడం జరుగుతుంది. రీసెంట్ గా సింధు జలాల ఒప్పందం కూడా పాకిస్తాన్ కి మరియు భారత్ కి జరిగిన సింధు జలాల ఒప్పందం నుంచి కూడా భారత్ అనేది వైదొలగడం జరిగింది. దీనికి మధ్యవర్తిగా ప్రపంచ బ్యాంక్ అనేది మధ్యవర్తిగా ఉంది. రీసెంట్ గా పెహల్గాం దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ అనేది పాకిస్తాన్ నుంచి వైదొలిగినట్లు మనకి తెలిసిందే. మరి పాకిస్తాన్ కి సింధు జలాల నుంచి రావాల్సిన జలాలని చీనాబ్ నది ద్వారా అడ్డుకోవడం జరిగింది. మరి జలాలనేవి పాకిస్తాన్ కి రాకుండా అడ్డుకోవడం వల్ల పాకిస్తాన్ యొక్క రైతులు అనేవారు నష్టపోతారు అని చెప్పి మహమ్మద్ హుస్సేన్ పాక్ పరిశోధకుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా భారత్ యొక్క ఎగువ ప్రాంతాలనేవి కూడా ముంపుకు గురి అవుతాయి అని చెప్పి ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. మరి ఎగువనున్న భారత్ అనేది పాకిస్తాన్ కి జలాలు ఆపేయడం వల్ల పాకిస్తాన్ నష్టపోతుంది, పాకిస్తాన్ రైతులు నష్టపోతారు. అదే విధంగా భారత్ కి ఎగువనున్న చైనా కూడా ఇదే విధంగా ఆలోచించి భారత్ కి రావాల్సిన జలాలను ఆపేయడం ద్వారా భారత్ కి రావాల్సిన జలాలను భగీరథ లేదంటే బ్రహ్మపుత్ర నది ద్వారా జలాలను ఆపేయడం ద్వారా భారత్ కూడా నష్టపోతుందని ఈ సందర్భంగా మహమ్మద్ హుస్సేన్ పేర్కొనడం జరిగింది. మరి ఏ సమావేశంలో దీనికి సంబంధించిన అంశాలను పేర్కొన్నాడు అనంటే 26th పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యవహారాల సంస్థ PIA అనే సంస్థ
నిర్వహించిన ఒక సదస్సులో భాగంగా ఈయన పేర్కొనడం జరిగింది. పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యవహారాల సంస్థ యొక్క జరిగిన ఒక సమావేశంలో భాగంగా ఈ పాకిస్తాన్ పరిశోధకుడు అయిన మహమ్మద్ హుస్సేన్ పేర్కొనడం జరిగింది. పాక్ జ్వలాలని అడ్డుకోవడం వలన పాకిస్తాన్ రైతులు ఏ విధంగా నష్టపోతారో అదే విధంగా చైనా నుంచి లేదంటే భారత్కి ఎగునున్న చైనా కూడా ఇదే విధంగా జలాలు ఆపేయడం వల్ల భారత రైతులు కూడా నష్టపోతారు అని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి పాకిస్తాన్ జలాలను అడ్డుకోవడం అనేది చిన్న విషయం కాదు అని, దానికి చాలా రకాల మౌలిక సదుపాయాలు అనేది కల్పించుకోవాల్సి ఉంటుందని, అదేవిధంగా $1 బిలియన్ అనేవి ఖర్చు అవుతాయని, దాదాపుగా కొన్ని ఏళ్ళు పడుతుంది అని కూడా ఈయన వివరించడం జరిగింది. నెక్స్ట్, గుజరాత్ లో ఎన్ని కోట్ల ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని మనం చూసుకుంటే ఆప్షన్ ఏ 77,000 కోట్లు, ఆప్షన్ బి 60,000 కోట్లు, ఆప్షన్ సి 55,000 కోట్లు అండ్ ఆప్షన్ డి 45,000 కోట్లు. మరి గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపుగా 77,000 కోట్లు ప్రారంభించనున్నారు లేదంటే ప్రారంభించారు. ఏ రోజున ప్రారంభించారు అంటే 26th ప్రారంభించారు. ఎన్ని కోట్లు అంటే దాదాపుగా 77,000 కోట్లు. అంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని చూసుకున్నట్లయితే గుజరాత్లోని దాహోద్లో ఈ రైలు ఇంజన్ల కర్మాగారాలని ప్రారంభించారు. ఎవరు? నరేంద్ర మోడీ. ఎప్పుడు ప్రారంభించారు అంటే మే 26, 2025 గుజరాత్లోని దాహోద్లో రైలు ఇంజన్ల కర్మాగారాలను ప్రారంభించారు. ఎప్పుడు అంటే మే 26, 2025 ప్రారంభించడం జరిగింది. మరి దాని తర్వాత విద్యుత్ ఇంజన్లకి పచ్చ జెండా ఊపాడు. దాని తర్వాత వెల్వెల్ అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ను మరొక రైలును కూడా ప్రారంభించారు. అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ను మరియు మరొక రైలును కూడా ప్రారంభించారు. రైలు ఇంజన్ల కర్మాగారాలను మరియు విద్యుత్ ఇంజన్లను ప్రారంభించారు మే 26, 2025. అదేవిధంగా అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ను మరో రైలు కూడా ప్రారంభించారు. మరి అదేవిధంగా దీని తర్వాత బుస్కి చేరుకొని దాదాపుగా 53,400 కోట్ల పనులు ప్రారంభిస్తాను అన్నట్లుగా ప్రసంగించారు. తర్వాత బుస్కి చేరుకొని అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ మరొక రైలును ప్రారంభించి తర్వాత బుస్కి చేరుకొని దాదాపుగా 53,400 కోట్ల ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తాము అని చెప్పి ఈయన ప్రసంగించడం జరిగింది. భారత్ ని శక్తివంతమైన సైనిక దేశంగా రూపొందించాలి అని ఎవరు అన్నారు అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏ అశ్విని వైష్ణవ్, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి నరేంద్ర మోడీ అండ్ ఆప్షన్ డి మోహన్ భగవత్. మరి దీనికి సంబంధించి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అంటే భారత్ ని శక్తివంతమైన సైనిక దేశంగా మరియు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తాను అని చెప్పి మోహన్ భగవత్ పేర్కొనడం జరిగింది. మరి మోహన్ భగవత్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్
ఆర్ఎస్ఎస్ చీఫ్. మరి దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలను ఏ జర్నల్లో ప్రచురించారు అనంటే ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధ వార్తాపత్రిక అయిన ఆర్గనైజర్ అనే ఒక జర్నల్లో ఈ మోహన్ భగవత్ భారత్ ని శక్తివంతమైన సైనిక దేశంగా మరియు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలి అని పేర్కొన్నట్లుగా ఆర్గనైజర్ అనే జర్నల్లో ప్రచురించడం జరిగింది. ఆర్గనైజర్ అనేది ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా పనిచేసే ఒక వార్తాపత్రిక. మరి ఇందులో భాగంగా మోహన్ భగవత్ దీనికి సంబంధించి హిందువులంతా ఏకం కావాలి అని కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్, నరమాంస భక్షకుడు అయిన సీరియల్ కిల్లర్ రామ్ నిరంజన్ అలీకి ఏ రోజున కోర్టు జీవిత ఖైదుని విధించింది. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ 24 మే 2025, ఆప్షన్ బి 23 మే 2025, ఆప్షన్ సి 25 మే 2025 అండ్ ఆప్షన్ డి 26 మే 2025. మరి ఏ రోజున నరవంశ భక్షకుడైన రామ్ నిరంజన్ అలీకి జీవిత ఖైదు విధించింది కోర్టు అనంటే 23 మే 2025 జీవిత ఖైదుని విధించడం జరిగింది. మరి ఈ రామ్ నిరంజన్ అలీ మరియు ఇతని సహచరుడైన బక్షరాజ్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా నరమాంస భక్షకులు, అంటే మనుషుల తలలని సూప్ చేసుకొని తినేవారు అనే ఆరోపణలు ఉన్నందున వీరికి జీవిత ఖైదు విధించడం జరిగింది మే 3, 2025. మరి దీనికి సంబంధించి జీవిత ఖైదు విధించినప్పటికీ ఆయనలో ఎలాంటి పశ్చాత్తాపం కూడా లేదు అని చెప్పి వివరించడం జరిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ ని ఎన్ని ఏళ్ళు పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా ప్రకటించారు అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ 6 ఏళ్ళు, ఆప్షన్ బి 9 ఏళ్ళు, ఆప్షన్ సి 10 ఏళ్ళు అండ్ ఆప్షన్ డి 11 ఏళ్ళు. దాదాపుగా లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ ని దాదాపుగా 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా పేర్కొనడం జరిగింది. మరి ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించారు అనంటే ఈ తేజ్ ప్రతాప్ అనే వ్యక్తి బయట నైతిక విలువలు లేకుండా తన పనులు ఉన్నాయి అని చెప్పి, మరి కుటుంబ విలువలు అనేవి లేవు అని, సమాజంపై శ్రద్ధ కూడా లేదు అని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న పార్టీని కూడా ఈయన బలహీనపరుస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఈయనను పార్టీ నుంచి దాదాపుగా 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నాను అని చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించడం జరిగింది. రీసెంట్ గా తేజ్ ప్రతాప్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాను అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడంతో ఈ ప్రకటన చేస్తున్నట్లుగా వివరించడం జరిగింది. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.